కొన్ని రోజుల నుంచి భారతీయులందరం కూడా తీరని శోకంలో, ఒక విపరీతమైన భయంలో ఉన్నాము. ఎప్పుడెక్కడ ఎలాంటి ఉగ్రవాద దాడి జరుగుతుందా అని చెప్పేసి. ఈ దాడి గురించి అనేక మంది స్పందించారు, చాలామంది మాట్లాడారు. దీని నుంచి నేను కూడా వీడియో తయారు చేయడం జరిగింది. ఈ జరిగే ఉగ్రవాద దాడులు ఏవైతే ఉన్నాయో, ఎవడో బయట దేశం వాడు దాడి చేశాడంటే, లేదు మన స్వదేశీయుల దాడి చేశారు, మన లోపల ఉంటే మన లోపల శత్రువే దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. పోలీసు వ్యవస్థ ఎంతో అప్రమత్తంగా ఉండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతో అప్రమత్తంగా ఉండడం వల్ల RDX 2900 కేజీల RDXని స్వాధీనం చేసుకోవడము, అనేక వెపన్స్ స్వాధీనం చేసుకున్నారంటే పెద్ద విపత్తు నుంచి పోలీసు వ్యవస్థ కాపాడింది ప్రజలని. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ నుంచి కాపాడుకున్నారు. మన హైదరాబాద్ నుంచి కూడా ఒక డాక్టర్ని అరెస్ట్ చేయడము, ఆముదం గింజల నుంచి పాయిజన్ తయారు చేసి ప్రజలను చంపడం కోసము చేసిన పన్నాగం చూస్తుంటే భయమేస్తుంది కదా. ఇలాంటి దుర్ఘటనలు, ఉగ్రవాద దాడులు జరగకుండా ఉండాలంటే భారతదేశ ప్రభుత్వం కఠినంగా వెళ్ళిన శిక్షించాలి. ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్లో ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎవరైతే దీంట్లో సూత్రధారులు, పాత్రధారులుగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా కిరాతకంగా, ఎంతో కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే ఇది చూస్తే ప్రజల గుండెల్లో భయం మొదలవ్వాలి. ఇంకెవడన్నా ఉగ్రవాదం ఆలోచన రావాలంటే కూడా ఉచ్చపడేలాగా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ డెవలప్మెంట్ అయినా, భారతదేశ ప్రశాంతత అయినా కానీ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఉగ్రవాదులు దేశాన్ని వెనక్కి లాగాలని చెప్పేసి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి చేసే దాడులు కాబట్టి దీని మీద కఠినంగా శిక్ష విధించాల్సినటువంటి తప్పకుండా అవసరం ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఉగ్రవాదుల యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని బలహీనపరచడము, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాన్ని, విశ్వగురువుగా ముందుకెళ్తున్న దేశాన్ని వెనక్కి లాగడమే ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటుంది. హిందూ ముస్లింల మధ్య విచ్ఛిన్నం తీసుకురావడము, భాయిగా కలిసినటువంటి ముస్లింలని, హిందువులని విడగొట్టడమే వీరి ముఖ్య ఉద్దేశం. ఇలాంటి తరుణంలోనే భారతీయులను అందరం కూడా ఐక్యమత్యంగా భారతదేశం యొక్క ఐక్యతని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.